హాయ్ వ్యూవర్స్, రేపు 22వ తారీఖున అయోధ్య రామమందిరంలో బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ చేయబోతా ఉన్నారు. గర్భగుడిలో ప్రాణప్రతిష్ఠ అంటే ఏంటి, ఏం చేస్తారు, ఎవరుంటారు, అండ్ ఈ ఆలయానికి సంబంధించి ప్రత్యేకతలు ఏంటి, చక్కగా సింపుల్గా నేను వీడియోలో చెప్తాను. ముందుగా ఈ బాలరామునికి సంబంధించి ఆ చెక్కినటువంటి శిల్పి ఎవరైతే ఉన్నారో అరుణ్ యోగిరాజ్, మైసూర్ చెందినటువంటి వ్యక్తి. 6 నెలల పాటు కఠిన దీక్షలో ఉంటూ, మౌనవ్రతంలో ఉంటూ, ఎన్నో నియమాలను పాటిస్తూ అద్భుతమైనటువంటి సంకల్పంతో ఆ విగ్రహాన్ని చెక్కున్నారు. మొత్తం 3 విగ్రహాలు చెక్కారు. బట్ అందులో దీన్ని ఫైనల్ చేసి ఇంతవరకు దాని రూపం ఎలా ఉంది అంటే బయటికి ఇవ్వాలి. మనం ఏవైతే చూస్తున్నామో అవి వేరే ఫార్మాట్. ఈయనకి సంబంధించి ప్రాణప్రతిష్ఠ చేయబోతుంది ఏంటిది, రామ్ లల్లా, దట్ మీన్స్ చిన్న రాముడు, బాలరాముడికి సంబంధించి 51 అంగుళాలు ఎత్తు, అంటే అడుక్కు వచ్చేసి 12 అంగుళాలు, 12 48, ఓకే, 4 అడుగుల 3 అంగుళాలు అన్నట్టు వేసుకోవచ్చు. 51 అంగుళాలు అంటే ఓకేనా. తర్వాత ఈ గర్భగుడిలో 22వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల నుంచి 1 గంట 15 నిమిషాలు, ఈ గంట దాదాపు ఈ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం కార్యక్రమం మొత్తం నడుస్తుంది. కానీ ఈ ప్రాణప్రతిష్ఠ జరిగేటువంటి ఆ క్షణాలు ఉన్నాయే 12 గంటల 29 నిమిషాల 8 సెకండ్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకండ్ల వరకు, ఈ మధ్యన ఉన్నటువంటి దాదాపు 84 సెకండ్లు ఏవైతున్నాయో అదే అత్యంత కీలకం. ఆ ముహూర్త బలానికి కూడా చాలా పెద్ద స్టోరీనే ఉంది, సైన్స్ తర్వాత ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఆ సమయంలో అప్పటికే ఈ రాముడి యొక్క విగ్రహం, రామ్ లల్లా బాలరాముడి యొక్క విగ్రహం అక్కడ పెడతారు. ఏదైతే ఆ ప్లేస్ అనుకున్నారో అక్కడ ప్రాణప్రతిష్ఠ అంటే ముంచేస్తారు. ప్రాణ అంటే ప్రాణశక్తి, ప్రతిష్ఠ అంటే స్థాపన, ప్రాణశక్తిని స్థాపన చేయటం. అక్కడ నిర్వహించే కార్యక్రమాల ద్వారా సాక్షాత్తు ఆ రాముణ్ణి ఈ విగ్రహంలోకి ప్రతిష్ఠ చేయడం అన్నట్టు. ఆయన వచ్చి ఆ విగ్రహంలో ఉంటాడన్నట్టు. ఎలా అలా అయిన తర్వాత మరలా ఆయన చూసుకోవాలి. ఫస్ట్ కళ్ళ గంతలు కట్టి ఉండేది అప్పటి వరకు విగ్రహానికి. ఈ ప్రాణప్రతిష్ఠ జరిగే ఆ ముహూర్త క్షణం ఏదైతుందో, కొద్ది క్షణాలు ఏవైతే 84 సెకండ్లు, అప్పుడు ఆ కళ్ళ గట్టిన గంతలు తీస్తారు. ఆ గల్ల గట్టిన గంతలు తీస్తే ఎదురుగా అద్దం ఉంటుంది. ఆ అద్దంలో స్వామివారు ఆయన చూసుకుంటారనమాట. అప్పుడు ప్రాణప్రతిష్ఠ జరిగినట్టు. ఇక ఆ తర్వాత హారతిస్తారు. దాని తర్వాత 3 బృందాల వాళ్ళు స్వామివారికి పూజలు చేస్తారు. ఫస్ట్ వచ్చేసి స్వామి గోవింద్ దేవగిరి మహారాజ్, స్వామి గోవింద్ దేవగిరి మహారాజ్, తర్వాత స్వామి శంకరాచార్య విజయానంద సరస్వతి, 3 కాశీ పండితులు. వీళ్ళంతా కూడా స్వామివారికి 3 బృందాలుగా కూడా పూజలు లైక్ ఇవన్నీ చేస్తారు. ఇక చేసిన తర్వాత ఇక రిమైనింగ్ భక్తులకి వీళ్ళకి అప్పుడు ఆ బాలరాముడు ఎలా ఉన్నాడు ఏంటంటే మనకు తెలిసింది. సో ప్రాణప్రతిష్ఠ మహోత్సవం అయిపోయింది అనుకోవచ్చు మనం. అయితే ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు గర్భగుడిలో ఎవరుంటారు? 5గురే ఉంటారు. ఆ 5గురు ఎవరెవరు? ఈ శ్రీరామ జన్మభూమికి సంబంధించేసి ఈ ట్రస్ట్ మెయిన్ ఎవరైతే ఉన్నారో ఆచార్య సత్యేంద్ర దాస్ ఆయన, అండ్ మన ప్రధాని మోదీ గారు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అండ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఉత్తరప్రదేశ్ గవర్నర్. వీళ్ళు 5గురు మాత్రమే ఉంటారు. ఆ 5గురు గర్భగుడిలో ఉండి ప్రాణప్రతిష్ఠ రకం జరిగిన తర్వాత ఇక అప్పుడు పూజలు లైక్ ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇక రాముల వారి యొక్క ఆలయం ఏదైతే ఉందో స్పెషల్గా ఇవ్వాలి. బట్ ఇందులో సింపుల్గా చెప్తే తర్వాత డిఫరెంట్ ఏమంటారు ఇండెత్ అంటే తర్వాత నేను వీడియోగా ఇస్తాను. మొత్తం 380 అడుగులు, 380 అడుగుల పొడవు, 256 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తు. ఇందులో 3 అంతస్తులుగా అన్నట్టు. మొత్తం 392 స్తంభాలు. ఎక్కడ కూడా సిమెంటు, ఇనుము ఇటువంటి వాళ్ళ ఈ నాగర నిర్మాణ శైలి అని ఉంటుంది. పూర్వకాలంలో చేస్తారనమాట. అద్భుతమైనటువంటి నిర్మాణ శైలి. అక్కడికి వెళ్ళినప్పుడు మీకు అర్థమైంది. సో దీని ప్రకారం మొత్తం 44 డోర్లు, ఓకే, 20 అడుగులు ఎత్తు అన్నట్టు, 392 స్తంభాలు, అద్భుతమైనటువంటి నిర్మాణ శైలి. ఒక్కసారి ఆ ఆలయ ప్రాంగణంలోకి వెళ్తే అక్కడ ఉన్నవి చూస్తూ ఉంటే ఆ మహర్షులకు సంబంధించి, దేవతలకు సంబంధించి, ఆ స్తంభాల మీద చెక్కినటువంటి దేవతల యొక్క ప్రతిమలకు మొత్తం చూసుకుంటూ ఉంటే ఒక్కసారి మన త్రేతాయుగంలోకి వెళ్ళిపోతామని చెప్పేసి అంటూ ఉన్నారు. సో కొంచెం క్రౌడ్ ఇదంతా తగ్గిన తర్వాత ఖచ్చితంగా నేనైతే వెళ్తా. అండ్ ఈలోపు మీలో ఎవరన్నా కానీ అయోధ్య కనుక వెళ్తే మీకు ఏవైతే ఫీల్ అవుతూ ఉంటారో, ఏవైతే అక్కడ ఫీల్ అయ్యారో అవన్నీ కూడా కింద కామెంట్లో తెలియచేయండి.